చలికాలపు ఒకరోజు ఉదయం. సూదివేసినా వినపడే నిశ్శబ్దం. జైలులోని ఆ గదిలోని గాలే గట్టిగా ఊదుతున్న పిల్లనగ్రవి పాట లాగా అనిపిస్తోంది. గోడలు చల్లగా ఉన్నాయి. బయట ప్రపంచం మాత్రం సాధారణంగానే నడుస్తోంది. కాని ఆ గదిలో ఒక 30 సంవత్సరాల యువకుడి యొక్క జీవితపు చివరి క్షణాలు మెల్లగా కరిగిపోతున్నాయి. అతని పేరు కార్తిక్. కార్తిక్ చేతులు స్వల్పంగా కంపిస్తున్నాయి. కాని అతని కళ్లలో భయం కంటే ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. చాలా సంవత్సరాల పాపం, బాధ, పశ్చాత్తాపం అన్నీ అతని మనసులో ఒకేసారి కదులుతున్నాయి. జైలు గడియారం మెల్లగా టిక్ టిక్ అని నడుస్తోంది. ప్రతి శబ్దం అతని గుండె కొట్టుకునే వేగాన్ని గుర్తుచేస్తోంది. ఒక జైల్ గార్డు కార్తిక్ దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, నీకు విధించిన మరణశిక్షను రేపు తెల్లవారు జామున అమలు చేస్తారని నీకు తెలుసు కదా. నీకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగి రమ్మన్నారు జైలు సూపరింటెండెంట్. కార్తిక్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత తలెత్తి మెల్లగా అన్నాడు, నాకు పెద్దగా ఏ కోరికా లేదు. నాకు ఒక పెన్సిల్, ఒక కాగితం కావాలి అడిగాడు కార్తిక్. జైల్ గార్డు ఒక పెన్సిల్, ఒక కాగితం తీసుకువచ్చి కార్తిక్కు ఇచ్చాడు. కార్తిక్ తన జైలు గదిలో ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుని తన తల్లికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. అమ్మా, న్యాయం నిజంగా నిష్పక్షపాతంగా ఉండుంటే ఈరోజు శిక్ష అనుభవించేది నేను ఒక్కడినే అయ్యేవాడిని కాదు. నువ్వు కూడా నాతో పాటే ఇక్కడ ఉండేదానివి అంటూ మొదలుపెట్టిన కార్తిక్ తన ఆలోచనలతో గతంలోకి వెళ్లిపోయాడు. కార్తిక్కు చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. అతను చిన్నపిల్లవాడిగా ఉండగా ఒకరోజు పక్కింటి బాలుడి సైకిల్ ఆ బాలుడికి తెలియకుండా తీసుకువచ్చాడు. కార్తిక్ తల్లి చూసింది. ఇది ఎవరిది అని అడిగింది. కార్తిక్ భయంతో అబద్ధం చెప్పాడు. కాని ఆమె నిజం తెలుసుకుంది. ఆ తల్లి ఏం చేసుండాలి? కొడుకును మందలించాలి. బాలుడికి చెప్పకుండా సైకిల్ తీసుకురావటం తప్పు అని చెప్పాలి. తిరిగి తీసుకువెళ్లి ఇచ్చేయి అని చెప్పుండాలి. కాని ఆమె నవ్వుతూ చెప్పింది, పర్లేదు, దాచిపెట్టు. ఎవరికీ చెప్పొద్దు అన్నది. ఆ రోజు కార్తిక్కి ఒక విషయం అర్థమైంది, తప్పు చేసినా తప్పు కాదు. తప్పు చేసినా శిక్ష లేదు. అమ్మా, నేను ఒక అబ్బాయి సైకిల్ దొంగిలించినప్పుడు నువ్వు నన్ను మందలించడానికి బదులుగా దాన్ని దాచడానికి నాకు సహాయం చేసిన విషయం నీకు గుర్తుందా? ఆ రోజే నేను చేసింది తప్పు, అది దొంగతనం అని చెప్పుండాలి. తెలిసి తెలియని వయసులో ఉన్న నన్ను, అన్నీ తెలిసిన నువ్వు నన్ను మొదటిసారిగా దొంగను చేశావు. కొన్ని రోజుల తర్వాత కార్తిక్ పక్కింటి వృద్ధుడి జేబులోనుంచి కొన్ని డబ్బులు తీసుకున్నాడు. ఈసారి కూడా తల్లి చూసింది. ఎందుకు తీశావు అని కేకలేయకుండా ఆమె చెప్పింది, సరే, వెళ్దాం. ఏదైనా కొనుక్కుందాం అన్నది. అతనికి ఆనందం వచ్చింది. కాని అదే సమయంలో కార్తిక్కు ఒక చెడు అలవాటు మొలకెత్తింది. అతని తండ్రి మాత్రం వేరే వ్యక్తిత్వం గల వ్యక్తి. అతను కఠినంగా ఉండేవాడు, కాని నిజాయితీగా జీవించేవాడు. ఒకసారి కార్తిక్ చేసిన తప్పు గురించి తెలిసి కొడుకును కోపంగా మందలించాడు. ఇలా చేస్తే నీ జీవితం నాశనం అవుతుంది అన్నాడు. అప్పుడు కార్తిక్ తల్లి మధ్యలో వచ్చి, పిల్లాడే కదా, అంత కఠినంగా ఉండొద్దు అని భర్తతో చెప్పింది. ఆ రోజు కార్తిక్ తండ్రి యొక్క మాటలు ఓడిపోయాయి. తప్పు గెలిచింది. కార్తీక్ పెరుగుతున్న కొద్దీ సమయం గడిచింది. చిన్న చిన్న తప్పులు పెద్ద నేరాలుగా మారాయి. మొదట దొంగతనం, తర్వాత మోసం. చివరికి ఒకరోజు దొంగతనం చేసేటప్పుడు వేరే దారి లేక కార్తీక్ చేసిన ఒక ఘోరమైన నేరం. హత్య. ఆ నేరం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రాత్రి చీకటిలో పారిపోవాలని ఎంత ప్రయత్నించినా అదృష్టం అతని వైపు నిలబడలేదు. పోలీసుల సైరన్ శబ్దం గట్టిగా వినిపించింది. కొద్ది క్షణాల్లోనే అతని చుట్టూ లైట్లు మెరుస్తూ ఆయుధాలతో పోలీసులు నిలబడ్డారు. అతని కాళ్లు వణికాయి. పారిపోవడానికి మార్గమే లేకుండా పోయింది. చేతులు పైకి అని ఒక పోలీస్ గట్టిగా అరిచాడు. అతను నెమ్మదిగా చేతులు పైకెత్తాడు. ముఖం మీద చెమట చిందుతోంది. కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అతని జీవితంలో చేసిన ప్రతి తప్పు ఒక్కసారిగా గుర్తొచ్చినట్టు అయింది. కోర్టు హాల్. వాదనలు ముగిశాయి.
జడ్జి గట్టిగా తీర్పు చదవడం ప్రారంభించాడు. అన్ని ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన తరువాత ఈ న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది. నిందితుడికి మరణశిక్ష. కార్తిక్ కాళ్ళు బలహీనపడ్డాయి. కళ్లలో నీళ్లు తిరిగాయి. జీవితం ఒక్క క్షణంలో ముగిసినట్టు అనిపించింది. అతను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. తన చేసిన తప్పుల భారంతో తన ముందున్న చివరి గమ్యం అదేనని గ్రహించాడు. కార్తిక్ కాగితం మీద రాస్తున్నాడు. ప్రతి అక్షరం అతని మనసులోని బాధను బయటకు తెస్తోంది. ఆ గదిలో ఒక విచిత్రమైన గౌరవం ఉంది. కొన్ని నిమిషాల తర్వాత కార్తిక్ రాయడం ఆపాడు. అతను ఆ ఉత్తరాన్ని మడిచాడు. గార్డుకి ఇచ్చి మెల్లగా అన్నాడు, దయచేసి దీన్ని నా అమ్మకు ఇవ్వండి. ఆ ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయేలా ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఉత్తరం కార్తిక్ ఇంటికి చేరింది. అతని తల్లి చేతులు కంపించాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె ఆ ఉత్తరాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది. ప్రతి లైన్, ప్రతి మాట ఆమె గతాన్ని ఆమె ముందుకు తెచ్చింది. ఆమె కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. నేనే కారణమా అని ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్న ఆమె గుండె లోపల ఒక భారంగా మారింది. ఆ రోజు ఆమెకు ఒక విషయం అర్థమైంది. ప్రేమ అంటే ఎప్పుడూ అవును అనడం కాదు. కొన్నిసార్లు వద్దు అనడం కూడా ప్రేమే. కార్తిక్ ఇక లేడు. కాని అతని చివరి ఉత్తరం మాత్రం జీవిస్తోంది. అది ఒక హెచ్చరిక, ఒక పాఠం, ఒక నిజం. పిల్లలకు ప్రేమతో పాటు పరిమితులు కూడా అవసరం. పిల్లల తప్పులను కప్పిపుచ్చడం ప్రేమ కాదు, వారిని సరైన దారిలో నడిపించడమే ప్రేమ. అదే నిజమైన ప్రేమ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.